కోనార్క్లోనే సూర్యభగవాన్ టెంపుల్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక్కడ ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, 3 చెప్తాను. ఉదయించే సూర్యుడు, మధ్యాహ్నం సూర్యుడు, సాయంత్రం సూర్యుడు, అవి విగ్రహాలు మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూస్తుండండి. మరి ముఖ్యమైన విషయాలు మీకు అన్నీ చెప్తాను. రండి ఫ్రెండ్స్. రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి బస్సు అయితే రెడీగా ఉంది కోనార్క్కి. మరి ఇదే బస్సు కాంప్లెక్స్ చూస్తున్నారు కదా, ఇదంతా కాంప్లెక్స్ మీకు చూపిస్తాను. ఈ బస్ని మనం ఫస్ట్ బస్ 5:30కి బయలుదేరుతుంది. ఇప్పుడు మరి లేట్ చేయకుండా లోపలైతే ఎక్కేద్దాం. కదా టెంపుల్కి అయితే ఇలా వెళ్ళాలి. మరి మనం కూడా ఆలస్యం చేయకుండా మనం అయితే ఈ రోడ్ నుంచి వెళ్దాం. మనం కూడా కొత్త కదా, మరి చూసేద్దాం. చూస్తున్నారు కదా, మరి పొద్దున్న బేగ రావడం వల్ల మన షాపులు కొన్ని తీసారు, కొన్ని తీయలేదు. కానీ ఈ పక్కన చూస్తుంటే షాపులో అన్నీ బాగా కనిపిస్తున్నాయి. రిటర్న్లు వచ్చి మరి షాపింగ్ కూడా చేస్తాను. అప్పుడు షాపులు కూడా ఓపెన్ అయిపోతాయి. మరి రిటర్న్లు అన్నీ చూపిస్తాను రండి. సెంటర్ నుంచి కొంచెం ముందుకు ఇలాగ వస్తే ఇక్కడ చిన్న సెంటర్ వచ్చింది. అక్కడ చూస్తున్నాయి కదా, నవగ్రహాల టెంపుల్ కూడా ఉంది. కానీ మన టెంపుల్కి వెళ్ళకపోతే కోనార్క్ టెంపుల్ ఫస్ట్ వెళ్ళిపోదాం. అట్టే వెళ్ళాలి. మరి రండి, మేము కూడా వెళ్తున్నాం, మీరు కూడా రండి. మరి చాలా బాగున్నాయి, మంచిగా గ్రీన్ కలర్ మొత్తం పచ్చిగా ఉన్నాయి. మరి మనం ఎలాగో లోపలికి వెళ్తున్నాం కాబట్టి అందుకని ఎంత చూసుకుంటూ మన లోపల గుడి దగ్గర కష్టపడి మనం గుడి దగ్గర చేరుకున్నాం. వెనకాతలు చూస్తున్నారు కదా, మన గుడి గోపురం కనిపిస్తుంది కదా. మరి లేట్ చేయకుండా మనం ఆలస్యం కూడా చేయకుండా ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. మరి కోనార్క్ టెంపుల్ అయితే లోపల ఉందని చెప్పాను కదా, అక్కడ నుంచి రోడ్ నుంచి ఒక 20 అడుగులు నడుచుకొని రావాలి. బ్యాక్ సైడ్ చూస్తే గోపురం ఉంది కదా, దగ్గరికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. గేట్ చూసారు కదా, 1 నుంచి 9 వరకు గేట్ అన్నమాట. గేట్ 9 గేట్ ఉన్నాయి. ఏ గేట్ నుంచే వెళ్ళొచ్చు రావచ్చు అన్నమాట. ఇటు నుంచి 4 గేట్లు మాత్రం వెళ్ళాలి. అటు నుంచి 6, 8, 9 అటు నుంచి రావాలి. ఓకేనా? మరి ఆలస్యం చేయడం రండి, మనం కూడా లోపలికి వెళ్దాం. ఇంకోటి ఏంటంటే ఎండ బాగా దంచేస్తుంది. అద్దం పెట్టుకుంటాను, మళ్ళీ ట్రోల్ చేయకండి, స్టైల్ కోసం కాదు. లోపలికి ఎంట్రీ అవ్వాలంటే టికెట్ అయితే ఇలా ఉంటుంది. ఈ టికెట్ మనిషికి 40 రూపాయలు పడింది అన్నమాట. చూస్తున్నారు కదా, టికెట్ అయితే 40 రూపాయలు తీసుకున్నారు. టికెట్ మీద ఎంఆర్పి చూసుకుంటే 35 రూపాయలు ఉంది. ఏంటంటే వాళ్ళు ఫెంట్రీగా మన టికెట్ అడగగానే మనకి ఎక్కడైనా ఫింట్ తీసి ఇస్తారు. కానీ వాళ్ళు చేతిలో పట్టుకుని అమ్ముతున్నారంటే 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారు. ఎక్కడో ఫింట్ తీసుకుని వచ్చి ఇక్కడ టికెట్ 5 రూపాయలు అమ్ముతున్నారు. ఫ్రెండ్స్, మన 10 రూపాయల నోట్ ఉంటుంది కదా, 10 రూపాయల నోటు. దీని మీద చక్రం ఉంటుంది కదా, రథచక్రం అంటారు. ఇది కూడా కోనార్క్లోనే ఉందంట, నేను తెలుసుకున్నాను. మరి ఇది తెలుసుకున్న తర్వాత నేను ఎప్పటి నుంచి రావాలి చూడాలి అనుకున్నాను. లాస్ట్కి మొత్తానికైతే ఈరోజు వచ్చాను. ఈరోజు వచ్చిన తర్వాత ఇప్పుడు లోపలికి అది కూడా చూడడానికి వెళ్తున్నాను, మీకు చూపిస్తాను రండి. కదా ఫోల్స్ నుంచి మరి ఏ పక్క నుంచి చూసినా అది ఒకేలాగా టెంపుల్ గోపురం ఒకేలా కనిపిస్తుంది. మీకు ఫోల్ కనిపిస్తున్నాయి కదా, 3 ఫోల్స్ ఉంటాయి మధ్య. సెంటర్ నుంచి కూడా వెళ్ళొచ్చు, సైడ్ నుంచి కూడా వెళ్ళచ్చు, ఈ పక్క నుంచి. కానీ ఏ పక్క నుంచి చూసినా మీరు బ్యాక్ సైడ్ గోపురం మాత్రం ఒకేలా కనబడుతుంది. చాలా బాగుంది, ఎందుకంటే ఏ పక్క నుంచి చూసినా అలాగే ఎక్కువ అదే కనిపిస్తుంది, నీట్గా కనిపిస్తుంది. కదా అటు నుంచి మెట్లు అయితే చాలా హైట్గా ఉన్నాయన్నమాట. ముసుగు అదే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఎక్కాలంటే కష్టం, దిగాలన్నా కూడా కష్టం.
అలా కాకుండా డైరెక్ట్గా మనం గుడి దగ్గరికి వస్తే మన చుట్టూ తిరిగి కూడా రావచ్చు. కానీ ఈ పైనుంచి వ్యూ చాలా బాగుంటుంది, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది అలాగే వస్తున్నారు. మెట్లు చాలా హైట్గా ఉన్నాయన్నమాట. ఇంకో విషయం ఏంటంటే మన తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి నేను గుర్తించాను, ఇక్కడ కూడా ఏ వైపు నుంచి చూసినా ఒకేలా కనిపిస్తుంది. గోపురం కూడా తాజ్మహల్ కూడా ఏ పక్క నుంచి ఒకేలా కనబడుతుంది అన్నమాట. ఇది కూడా అలాగే కనిపిస్తుంది, నాకన్నా కనిపించింది. మరి మిగతా అలా ఉందో లేదు తెలియదు, కానీ అలా కట్టే నాకైతే తెలియదు. మరి రండి ఇంకా చూపిస్తాను, నేను చాలా ఉన్నాయి ఇంకా చూడవలసింది, టైం అవుతుంది. గుడి లోపలికి ఎంట్రన్స్ ఉంది కదా, ఆ ఎంట్రన్స్ మొత్తం మూసుకుపోయింది. ఎలాగంటే రాళ్ళు పెద్ద పెద్ద దాడులు జరిగాయి కదా, దాడి జరిగిన తర్వాత రాళ్ళు వీళ్ళు అన్ని కిందకి పడిపోయామాట. కిందకి పడి గోపురం అంతా క్లోజ్ అయిపోయింది అనమాట. ఏమైనా చూసుకోవాలనుకుంటే ఇంకా బయట నుంచి మొత్తం అయితే చూసుకోవచ్చు, నేను చూపిస్తాను కూడా రండి. గుడి ఏదైతే ఉంది అది రథం ఆకారంలో ఉంటుంది. 24 చక్రాలు ఉంటాయి అన్నమాట. దీనికి ఇటుపక్క 12 అటుపక్క 12 ఉంటాయి. మరి చూస్తున్నారు 10 రూపాయల నోటు గురించి చెప్పాను కదా, రోడ్ 10 రూపాయల నోటు కోసమే ఈ చక్రం ఉంది. ఇదే 10 రూపాయల నోటు మీద వేశారు. మిగతా చక్రాలు చూపిస్తాను రండి. ఇంకా సైడ్ చూసాం కదా, మొత్తం 9 చక్రాలు అయితే చూసాం. మరి బ్యాక్ సైడ్ అయితే ఇంకా 3 చక్రాలు ఉన్నాయి. ఇటు పక్క 3 చూసి మరి అటుపక్క 12 ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను రండి. మీరు చూస్తున్నారు కదా 4 చక్రాలు ఒకేలా కనబడుతున్నాయి. 4 చక్రాలు కూడా మీకు ఒక్కసారి కనిపిస్తాయి చూడండి. కొంచెం ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు సెక్యూరిటీ వాళ్ళు, అందుకని కొంచెం అలా జాగ్రత్తగా తీయవలసి వస్తుంది వీడియో. మరి చూస్తున్నారు కదా 4 చక్రాలు ఒకే సైడ్ పడుతున్నాయి, ఒకేలా చూపిస్తాను. వీడియో తీస్తుంటే మధ్యలో ఉడుము కూడా వచ్చింది. ఉడుము చూడండి, అక్కడ ఉడుము కనిపిస్తుంది. ఎంట్రన్స్ గోపురం చూసాం కదా, కొంచెం కనబడుతుంది. ఇది అసలు కనబడట్లేదు కదా, ఈ లెఫ్ట్ సైడ్ గోపురం అన్నమాట. లెఫ్ట్ సైడ్ గోపురం నుంచి గోడ అయితే మొత్తం గోడ కట్టేశారు. మరి బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూసుకుందాం రండి. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా గుడి బ్యాక్ సైడ్ భాగం అన్నమాట. ఇది ఈ భాగంలో విగ్రహాలు శిల్పాలు చాలా బాగున్నాయని చెప్పి చూపిస్తున్నాను చూడండి. కదా శిల్పం అన్నమాట. ఇది ఈ శిల్పం ఇప్పుడు ఎలా ఉందంటే ఇంకా అప్పట్లో కొత్తగా ఉన్నప్పుడైతే ఇంకా బాగుండేదేమో. మరి ఇక్కడ సగం విరిగిపోయింది, అయినా కూడా చాలా బాగా చేశారు. విగ్రహాన్ని అయితే చాలా బాగా చేశారు. చూస్తున్నారు కదా, మరి అటుపక్క అయితే మనం 12 చక్రాలు కవర్ చేసాం. మరి ఈ పక్క కూడా 3 చక్రాలు కనిపిస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే మన వాళ్ళందరూ జనాలు ఎక్కువ రావడం వల్ల ముట్టుకుంటే కన్నీ పాడైపోతాయని చెప్పేసి రైలింగ్ అయితే వేశారు. కొంచెం దూరంలో రైలింగ్ అయితే వేశారు. ఈ రైలింగ్ ఎందుకు వేశారంటే మన వాళ్ళు ఎవరు ముట్టుకోకుండా లేకపోతే దాన్ని పాడు చేయకుండా ఉండడం కోసం రైలింగ్ వేశారు. మరి 3 చక్రాలు చూపించి ముందు ఇంకో చక్రాలు ఉన్నాయి, అవి కూడా చూపించండి రండి. కదా మా వెనకతలు 3 చక్రాలు ఉన్నాయి కదా, ఈ 3 చక్రాలు వెనక వైపు ఉన్నాయన్నమాట. వెనక వైపు నుంచి వస్తే ఈ చక్రాలు కనిపిస్తున్నాయి. ఈ పక్క కూడా ఎన్ని చక్రాలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను. ఈ పక్క చూపించాం కదా 3 చక్రాలు, మరి ముందుకు వస్తే ఇంకా 3 చక్రాలు కూడా ఈ పక్క ఉన్నాయి. మొత్తం చక్రాలు 6 చక్రాలు అయ్యాయి. ఇంకా మిగతా కూడా చూపిస్తాను, ఇంకా రండి. పక్క నుంచి వస్తే మరి 8 చక్రాలు అయితే మీకు చూపించాం. అటుపక్క 12, ఇటుపక్క 8 చూపించి ఇటుపక్క ఇంకా 4 చక్రాలు ఉన్నాయి బ్యాలెన్స్. ఆ 4 చక్రాలు కూడా మీకు చూపిస్తాను. మరి లేట్ అవుతుంది, ఎండ కూడా ఫుల్ కాస్తుంది. మరి అందరు చెప్తున్నారు కదా సూర్యభగవాన్ టెంపుల్ ఎండ ఎక్కువ ఉంటుందని చెప్పారు. నాకు కూడా అనిపిస్తుంది ఎండ చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ. మిగతా ఎండ కన్నా మన ఊరు బయట ఊళ్ళు ఎండ కన్నా ఇక్కడ ఎండ చాలా ఎక్కువగా ఉంది, నాకు కూడా అనిపిస్తుంది. ఇటుపక్క 2 ఉన్నాయి, అవి కూడా చూడండి. మొత్తం ఇటుపక్క 4 ఉన్నాయి. మొత్తం 2 చూపించాను కదా, ఇటుపక్క కూడా 2 ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇది కొంచెం కొత్తగా ఉంది, ఒకసారి
చూసాను కదా, మరి దీనికి అన్ని చక్రాలకి రాళ్ళు ఒక రాయి బయటకు వచ్చి ఉండేది, దీనికంటే మొత్తం ఇరిగిపోయింది, పాడైపోయింది. అందుకే ఇది ఇలా కనిపిస్తుంది, మనకి ఇలా కనబడుతుంది అన్నమాట. ఇది చూడండి, వెనకంతా చూస్తున్నారు కదా, రాయి ఉంది కదా. సాంబుడు అనే మనిషి, సాంబుడు అనే వ్యక్తి దీని మీద కూర్చొని దీక్ష చేసేవాడు. అందుకే తపోవనం అని ఈ చెట్టుకి, దీనికి ప్లేస్కి పేరు వచ్చిందండి. ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు కూడా చాలా వేల సంవత్సరాలు అయిపోయింది అనమాట, చాలా పురాతనమైన చెట్టు. ఇది కూడా చూపిస్తాను, మీరు కొంచెం చూడండి ఫ్రెండ్స్. సూర్య భగవాన్ టెంపుల్ ఉంది కదా, ఇక్కడ ఆయన భార్య కూడా ఇక్కడే గుడి ఉంది, సాయాదేవి. ఆ గుడి ఏంటో చూపిస్తాను రండి. ఫ్రెండ్స్, విగ్రహాలు అయితే ఏమి లేవు ఇక్కడ. మరి లోపల కొంచెం ఏదో వాటర్లా ఉండడానికి ఏదో కట్టారు, అది కూడా ఏంటి ఉన్నాయో చూపిస్తాను అండి. టెంపుల్ అన్నారు కదా, మరి విగ్రహం ఏమైనా ఉందో చూద్దాం. వస్తే చిన్న విగ్రహం అయితే ఉంది, మరి పెద్ద విగ్రహాలు మరి ఏంటో తెలియదు. చూస్తున్నారు కదా, మరి ఆ విగ్రహం అయితే చూపిస్తున్నాం చూడండి. చెక్కడం లోపల మరి చెక్కడం మాత్రం బొమ్మలు విగ్రహాలు అయితే బాగా చెక్కారు. మరి చుట్టూ లోపలైతే ఎలా ఉంది మొత్తం చూపిస్తున్నాను చూడండి. లోపలైతే ఎలా ఉంది, మరి అప్పుడు ఎలా ఉందో, మరి ఇప్పుడే అంత బాగా కనిపిస్తుంది అంటే అప్పట్లో ఇంకా చాలా బాగా ఉంటుంది. మరి చుట్టూ ఎలా ఉంది చూపిస్తాను. ఇంకా బయటికి వెళ్ళి చెప్తే చూడండి, టైం ఉంటుంది రండి. మరి మీరు చూస్తున్నారు కదా, అయితే బ్యాక్ సైడ్ మాట వ్యూ. మరి బ్యాక్ సైడ్ కూడా నేను చెప్పాను కదా ఇందాక, అన్నీ ఒకేసారి అంతా ఒకేలా కనిపిస్తుందని చెప్పాను కదా. సేమ్ నాకు కూడా అలా కనిపిస్తుంది, మీకేమైనా అలా కనిపిస్తే కామెంట్లో మీరు రాసి చెప్పండి. ఉదయించే సూర్యుడు మాట ఎంత ఫ్రెష్గా పొద్దున్నే సూర్యుడు ఎంత బాగా వస్తాడు. ఆయన కూడా అంత రిలాక్స్గా అక్కడ కూర్చున్నారు. ఆ విగ్రహం దండం పెట్టుకోండి అందరూ. ఇప్పుడు మధ్యాహ్నం సూర్యుడు మాట, ఇప్పుడు చూస్తున్నారు కదా, మధ్యాహ్నం సూర్యుడు బాగా ఎండ బాగా మగ్బగ్ మండిపోయే సూర్యుడు మాట. ఆయన ఉంది కదా, సాయంత్రం సూర్యుడు మాట, అలిసిపోయిన సూర్యుడు చూస్తున్నారు కదా. అలిసిపోయిన సూర్యుడు ఎలా ఉంటాడు ఆ విగ్రహం రూపంలో అక్కడ పెట్టారు. చూస్తాను చూడండి. గుడి ఉండదో మరి ఏదో గోపురం ఉండదు నాకైతే తెలియదు. ఇక్కడైతే సింహం విగ్రహం అయితే ఉంది, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అయితే కట్ అయిపోయింది, ఫ్రంట్ వేసి ఇలా ఉంది. కానీ అప్పట్లోనే ఎంత ఒక రకంగా ఉందంటే, మరి ఇప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది. అప్పట్లో ఇంకా నీట్గా ఉన్నప్పుడు అయితే చాలా బాగుండేదేమో అనుకుంటున్నాను. రాజా మహారాజాలు ఇక్కడికి వచ్చి చూసుకొని అన్ని మనలాగే తిరిగి వచ్చి వెళ్ళేవారేమో అనుకుంటున్నాను నేనైతే. మరి చూస్తున్నారు కదా, మరి బ్యాక్ సైడ్ అయితే మొత్తం పాడైపోయింది. ఫ్రంట్ చూస్తే మనకు ఏనుగు ఆకారంగా అయితే ఉంది, మొత్తానికి ఏనుగే మొత్తం అంతా ఏనుగేది. కానీ బ్యాక్ సైడ్ పాడైపోయింది. ముందునైతే ఇలాగ ఉంది చూడండి ఫ్రెండ్స్. సూర్యభగవాన్ టెంపుల్ ముందునే గోపురం ఉండేది, అంటే చాలా పెద్ద గోపురం ఉండేది. కానీ ఇరిగిపోయి ఇప్పుడు మిగిలిపోయింది గోపురం ఎంతే ఉంది. అదే చూస్తున్నారు, మనం అంతా అదే చూస్తున్నాం. ఫ్రెండ్స్, మరి ఇంకో విషయం మీకు కూడా చెప్పాలి. మరి సూర్యభగవాన్ టెంపుల్ గుడి మొత్తం చూసాం, బ్యాక్ సైడ్ సాయాదేవి గుడి కూడా చూసాం. వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకు శనిదేవ్ ఉన్నాడు కదా, ఆ శనిదేవ్ గుడికి ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం. అది కూడా ఏంటో చూపిస్తాను రండి. కోనార్క్లోనే సూర్యభగవాన్ టెంపుల్ పక్కనే నవగ్రహాల గుడి కూడా ఉంది. దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది కూడా. ఆ దర్శనం కూడా ఏంటో మన లోపలికి వెళ్ళి చూసుకుందాం. గుడి బయట ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు, రకరకాలవన్నీ ఉన్నాయి. మరి అదేంటో మరి చూసి మీరు చెప్పండి. చాలా రకాల ప్రసాదాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి గుడి బయట ఇవి మరి రకరకాలు ఉన్నాయి. మరి ఏమంటారో కూడా మనకు తెలియదు, అన్ని రకాల పేరు కూడా మనకు తెలియదు. మరి ఏంటో మీకు తెలిసినట్టయితే మీరు కామెంట్ రూపంలో మాకు పంపించండి, చెప్పండి.
ఫ్రెండ్స్ మరి చూశారు కదా, మరి ఈ గుడి మొత్తం అంతా చూపించాను కదా. మరి నేను మా వాడైతే చాలా కష్టపడ్డాను ఈ వీడియో కోసం. పొద్దున్న రావడం, చూపించడం అన్నీ చేసాము. మరి కష్టపడ్డాం, చాలా కష్టపడ్డాం. మరి మీరు కూడా మా కోసం ఏదైనా చేయాలనుకుంటే మరి ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా సపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నాను. మీరంతా నాకు సపోర్ట్ ఇస్తారని కోరుతున్నాను ఫ్రెండ్స్. మరి అంతటితో సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మరొక కొత్త గుడితో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.